ఒక ప్లేన్ 35 సంవత్సరాల తర్వాత తిరిగి భూమి మీద ల్యాండ్ అయింది. ఆ ప్లేన్ డోర్ ఓపెన్ చేసి చూడగానే అందరికి భయంతో చెమటలు పట్టాయి. 4th సెప్టెంబర్ 1954లో శాండియాగో ఎయిర్లైన్స్ కి చెందిన AWA 539 అనే ప్లేన్ 88 ప్యాసింజర్స్ మరియు 4 క్రూ మెంబర్స్ తో కలిసి జర్మనీ నుండి బ్రెజిల్ కి బయలుదేరింది. ఈ జర్నీ కంప్లీట్ అవడానికి ఓన్లీ 18 అవర్స్ మాత్రమే పడుతుంది. కానీ ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన గంట తర్వాత ఆ ఫ్లైట్ తో సిగ్నల్స్ పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాయి. 92 మందితో కూడిన ఫ్లైట్ తెలియకుండానే మాయమైపోయింది. దీంతో శాండియాగో ఎయిర్లైన్స్ ని పూర్తిగా బ్యాన్ చేశారు. కానీ 35 సంవత్సరాల తర్వాత అంటే 12th అక్టోబర్ 1989 నాడు అదే ప్లాట్ఫామ్ మీద ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది. దీన్ని చూడగానే అందరూ షాక్. ఎందుకంటే 35 సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఫ్లైట్ మళ్ళీ ఇప్పుడు కనిపించింది. ఆ ఫ్లైట్ డోర్ ఓపెన్ చేసి చూడగానే 92 అస్థిపంజరాలు కనిపించాయి. కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఒక అస్థిపంజరం ప్లేన్ ని ఎలా నడపగలిగింది. అండ్ దీన్ని టైం ట్రావెల్ చేసిన మొట్టమొదటి ఫ్లైట్ అని కూడా అంటారు.